ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పనితీరు చూసినా, పాలకుల వ్యవహార శైలి చూసినా, అసలు ఏ చట్టాలు, ఏ నిబంధనలు మనకు వర్తించవు అని అదేదో అధికారం అంటే వాళ్ళ సొంత వ్యవహారంలాగా ఏమాత్రం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా చాలా ఆశ్చర్యమేస్తది. చాలా విషయాలు ఇటువంటివి ఇప్పటికే మాట్లాడుకున్నాం, చూస్తూ ఉన్నాం. అండ్ తాజాగా కూడా వస్తున్నటువంటి ఒక చర్చ చూడండి. దాదాపు ఈ నెల 19వ తేదీ నుంచే నారా లోకేష్ గారు రాష్ట్రంలో లేరు అని, విదేశీ పర్యటనకు వెళ్ళారు అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, ఏ దేశం వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఇటువంటి విషయాలేమీ బయటకు రావు. అసలు ఏ దేశం వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వ్యక్తిగత పర్యటన, మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళు ఒక ఐఏఎస్ అధికారి కానివ్వండి, ఒక మంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వేరే దేశం వెళ్ళారు అంటే అది పర్సనల్ వ్యక్తిగత పర్యటన అయినా, ప్రభుత్వ పర్యటన అయినా, వాళ్ళ సెక్యూరిటీ కోసమైనా ఖచ్చితంగా జీవోలు రిలీజ్ చేస్తారు. ఇటువంటి జీవోలు కూడా రహస్యంగా ఉంచారా? అసలు జీవోలే విడుదల చేయకుండా విదేశాలకు వెళ్తూ ఉన్నారా? అంత రహస్యం ఏంటి? కనీసం పారదర్శకత పాటించకపోవడం ఏంటి? ఏంటి ఇదంతా? ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకేసారి విదేశాలకు వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వచ్చారు, ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి అండ్ ఒక షాడో ముఖ్యమంత్రిగా పేరు గడించిన లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏ దేశం వెళ్ళారో తెలియదు. అట్లా లోకేష్ గారు థ్రైస్ ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఏమైనా అంటే జగన్లాగా మేమేమైనా దొంగలమా, జగన్లాగా మేమేమైనా కోర్టు పర్మిషన్, జగన్ ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు విపక్షంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తేనే నానా రాద్ధాంతం చేశారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, నిబంధనలు ఉంటాయి, డెఫినెట్గా ఒక జీవో విడుదల చేసే వెళ్ళాలి. ఆ జీవో ఎక్కడుంది? రహస్యంగా ఉంచారా? ఏమంత రహస్యం ఏముంది? వీళ్ళ విదేశీ పర్యటనలు అంత రహస్యం ఏముంది? ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగి వచ్చారు, ఏ దేశం, అవన్నీ లేవా? వ్యక్తిగత పర్యటన అయినా చెప్పరా? రాజులు రహస్య పర్యటన చేసినట్లే ఉంది. సీరియస్లీ, రాజులు రహస్య పర్యటన చేసినట్లే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు విదేశీ పర్యటన కోసం, యూరోప్ పర్యటన కోసం అని చెప్పి వెళ్ళారు. నిన్న తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున తాను వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు చెబుతారు, ఎక్కడ వెళ్ళారు చెబుతారు, ఆ విజువల్స్ కనిపిస్తాయి. వీళ్ళు అసలు ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారన్నది కానీ తెలియదు. గన్నవరం నుంచి వెళ్ళారా, హైదరాబాద్ నుంచి వెళ్ళారా, బెంగళూరు నుంచి వెళ్ళారా, ఢిల్లీ నుంచి వెళ్ళారా? ఇంత రహస్యము. మనమేం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం, పాలకులు ప్రభుత్వంలో ఉన్నారు. అటువంటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నైతికతే కాదు, బాధ్యత కూడా, అది ఒక నిబంధన కూడా. కానీ రహస్య జీవోలుగా ఉంచారు. అసలు జీవోలే విడుదల చేయలేదా? నిజంగా పాలకులు ఇటువంటి మనస్తత్వంతో ఉండకూడదు. ఇది ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. పాలన ఎట్లుందని కదా పక్కన పెట్టండి. ఇంత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా ఇంత రహస్యంగా విదేశీ పర్యటన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. మన చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. వాటిని మనం ఎట్లయినా వాడుకోవచ్చు, ఏం కాదు అనుకుంటే ఒకసారి నడుస్తుంది, రెండుసార్లు నడుస్తుందేమో. ప్రతిసారి నియంత్రణతో మనస్తత్వాన్ని ప్రజలైతే అంగీకరించారు.